అవుతుందా? దేవుడు గడిచిన కాలమంతా కూడా ఎంతగానో తన కృపను మన మీద చూపించి ఏ అపాయం రాకుండా ఏ తెగులు కూడా మనకి సమీపించుకుంటా దేవుడు మనల్ని కాపాడాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ రోజున మనం సజీవంగా ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క మహాకృప. ఆయన కృప లేనిదే మనం బ్రతికి ఉండడం అసాధ్యం. ఎందుకంటే ఉట్టినే మనుషులు చనిపోతున్నారు. మొన్న ఒక రోజున ఒక న్యూస్ నేను చూస్తుంటే ఒక యవనస్తుడు 19 సంవత్సరాల యవనస్తుడు తను జస్ట్ సోఫా మీద ఎలా జారబడుతూ స్వీట్ తింటున్నాడంట. ఏ స్వీటు? రసగుల్లా తెలుసు కదా, రసగుల్లా తింటున్నాడంట. ఆ రసగుల్లా తింటూ ఒకేసారి గొంతుకి అడ్డంగా ఉండిపోయి ఊపిరాడకి చచ్చిపోయాడంట. ఎంత భయంకరమైన సంఘటన చూడండి. ఊపిరాడక చచ్చిపోయాడంట యవనస్తుడు, 19 సంవత్సరాల యవనస్తుడు. అనిపించింది నాకు, అమ్మో నేను స్వీట్లు ఎలా తింటాను, దేవుడు నిజంగా నా మీద ఎంత కృప చూపించాడు అని చెప్పి దేవుని ఎంతగానో స్తుతించాను. నిజమే, ఈ రోజున మనం అందరము కూడా సజీవంగా ఉండి ఆయన సన్నిధిలో ఉన్నామంటే అది కేవలము దేవుడి యొక్క కృప. మనం బయటికి వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ దేవుని యొక్క కాపుదల. వర్షాల్లో ఇందాక నవీన్ చెప్తున్నాడు, వర్షాల్లో పని చేస్తున్నప్పుడు మనం మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు వర్షాలు పడినప్పుడే ఏమైనా స్విచ్చెస్ అవి ఆన్ చేసి ఉంటే భయపడతాం. అటువంటిది దేవుడు తనకి ఎంతగానో కృప చూపించి ఆ ఎలక్ట్రిక్ పోల్స్ ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు ఆ వైరింగ్ చేస్తున్నప్పుడు ఎంతగానో కాపుదల దేవుడు నిజంగా ఆ బిడ్డకు అనుగ్రహించాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు మనం చూస్తాం. చాలా చిన్న వాటికే మనిషి మరణిస్తున్నాడు. కానీ దేవుడు ఈ రోజున మనల్ని సజీవంగా ఉంచి మన ప్రయాణాల్లో తోడుగా ఉంటూ క్షేమాన్ని ఇస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ అలాగే మనం చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి ఈ 2024 సంవత్సరంలో ఈ 8 నెలలు మనం బ్రతికేసాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని నెలలు? 8 నెలలు మనం బ్రతికేసామండి. అసలు మనలో ఏ మంచితనం ఉందని దేవుడు మనల్ని కాపాడాలి? మనలో ఏ నీతి ఉందని దేవుడు మనల్ని కాపాడాలి? మనలో ఏ నీతి లేకపోయినా యథార్థత లేకపోయినా కేవలం ఆయన ప్రేమ. మొన్న శుక్రవారం మా ఇంట్లో కృతజ్ఞత ప్రార్థన అయినప్పుడు ప్రేమ కోసం మాట, ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే నువ్వు ఎలాగున్నా సరే, నువ్వు ఎంతగా దేవునికి దూరం అయిపోయినా ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టడు. అంత గొప్ప ప్రేమ ఆయన మన మీద చూపించాడు. అయితే ఇంత గొప్ప ప్రేమ మన మీద చూపించిన దేవునికి మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినందుకు, ఎంతగా మన మీద జాలి చూపించినందుకు, ఎంతగా మనల్ని పట్టించుకున్నందుకు మనం ఏం చేయాలి? ఈ రోజున చాలామంది దేవుణ్ణి స్తుతించడం మానేస్తున్నారు. ఆయన చేసిన కార్యాలకు, ఆయన చేసిన ఉపకారములకు కృతజ్ఞత కూడా కలిగి మనము ఉండలేకపోతున్నాం. అయితే దావీదు భక్తుడు అంటారు, ఈరోజు నా వాక్య భాగం కూడా అదే. అందులో ఒకసారి తిద్దామా? కీర్తన గ్రంథము 146వ కీర్తన. కీర్తన గ్రంథము 146వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. ఈ యొక్క 146వ కీర్తన మనం చదువుకున్నాం కదా. అక్కడ ఆ భక్తుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా
యెహోవాను స్తుతించి. ఎవరితో భక్తుడు చెప్తున్నాడు ఈ మాట చెప్పండి? ఎవరితో ఈ మాట చెప్తున్నాడు? యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి అని ఈ మాట ఎవరితో పలుకుతున్నాడంటే భక్తుడు తన యొక్క ప్రాణంతో చెప్పుకుంటున్న మాట. ఎవరితోని? తన యొక్క ప్రాణముతో చెప్పుకుంటున్న మాట. ఈ యొక్క దావీదు కీర్తనలో మనం చూసినప్పుడు చాలా కీర్తనలో దావీదు ఇలాగే అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నుతించమంటాడు. మరొక దగ్గర అంటాడు, రాజు నీ కృపను బట్టి ఆనందించుచున్నాడు అని చెప్పి తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉంటాడు. సో ఈ యొక్క కీర్తనలోని చాలా మట్టుకు చాలా వర్సెస్లో దావీదు తన ప్రాణముతో, తన ఆత్మతో, తన అంతరంగముతో చెప్పుకుంటున్న మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఈ రోజున దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువుని స్తుతిస్తున్నామా? దేవుడు మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధిస్తున్నామా? ఆయనను కొనియాడుతున్నామా? ఆయనను సన్నుతిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడు కొంతమంది ఉంటారు, ఎప్పుడు దేవుని ఆరాధిస్తాడో తెలుసా? దేవుడు ఏ రోజైతే వారికి కార్యం చేశాడో ఆ రోజు దేవుని సన్నిధి, ప్రభా నువ్వు చేసిన కార్యమును బట్టి నీకు వందనాలు ప్రభా అని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి మరలా మర్చిపోతారు. ఇంకా దేవుని ఆరాధించడం ఉండదు, దేవుని సన్నిధికి రావడం ఉండదు, ఆయనను స్తుతించే భాగ్యము ఇంకొండదు. మరలా ఎప్పుడంటే మరలా దేవుని స్తుతిస్తారు. మరలా ఏదైనా అవసరం ఉందనుకోండి, మరలా ఏదైనా కార్యం జరగాలనుకోండి, ఆ కార్యం జరగాలన్నప్పుడు మాత్రం మరలా దేవుని దగ్గరికి వచ్చేస్తారు. దేవుని సన్నిధిలో మోకరిస్తారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఒకసారంట ఒక ఓడలోని కొంతమంది ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. ఆ ఓడలో ప్రయాణమవుతూ వెళ్ళిపోతూ ఉంటే ఆ మార్గ మధ్యలో వెళ్ళాక ఆ సముద్రంలో గొప్ప తుఫాను వచ్చి ఆ తుఫానుకి ఓడంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంటే అక్కడ ఉన్నవారు అందరూ కూడా అంటున్నారంట, ఎవరు దేవుడికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి రా, దేవుడు రక్షిస్తాడు, ఎవరు దేవుడికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి అని అంటే ఎవరు నమ్మిన దైవాన్ని, ఎవరు నమ్మిన విశ్వాసాన్ని కొలిది వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయితే అందులో ఒక యవనస్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభువా నీకు వందనాలు నాయనా, అయ్యా ఈరోజు నేను ఆపత్కాలంలో ఉన్నాను, ఒక భయంకరమైన తుఫాను గుండా నేను వెళ్తున్నాను, అయ్యా ఓడ ఎప్పుడు మునిగిపోతుందో నాకు తెలియదు, నా ప్రార్థనకు జవాబు దయచేవా నాయనా అని ప్రార్థన చేస్తూ అంటున్నాడంట. అయ్యా నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు భయంకరమైన యాక్సిడెంట్ నువ్వు తప్పించావు. ఆ రోజు నేను నీకు ప్రార్థన చేశాను. ఆ తర్వాత 15 సంవత్సరాల వయసులో నేను ఉన్నప్పుడు ప్రభా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు తోడుగా ఉన్నావు. అలాగే నాకు ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి వచ్చిన సమయంలో నీకు ప్రార్థన చేశాను, అప్పుడు నన్ను స్వస్థపరచు. ఆనాడు నేను నీకు ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన విన్నావు. ఇదిగో ప్రభా మరలా 25వ సంవత్సరంలో నేను ఉన్నాను, మరలా ఇప్పుడు నీకు ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో ఈ యొక్క సమస్య నుంచి నన్ను విడిపించండి అని చెప్తూ ప్రార్థన చేస్తున్నాడంట. ఇందులో మీకు ఏమైనా అర్థమైందా? ఆ వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేశాడంట? 5 సంవత్సరాలప్పుడు ఒక కష్టం వస్తే దేవుడు కాపాడినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాడంట. మరలా ఎప్పుడు ప్రార్థన చేశాడు? ఎప్పుడు? మరలా 15 సంవత్సరాల తర్వాత. అది దేనికి ప్రార్థన చేశాడు? మరలా ఏదో రోగం వచ్చింది, ఆ రోగం తగ్గాలని 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట? 25 సంవత్సరాలు వచ్చాక ఒక ఓడలో వెళ్తున్నప్పుడు ఓడ మునిగిపోతుందేమో, ప్రాణం పోతుందేమో అనే భయంతో మరలా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటున్నాడంట, అయ్యా ఈ ఒక్కసారి రక్షించిన ఆయన, మరలా నాకు కష్టం వచ్చేంత వరకు నేను నిన్ను డిస్టర్బ్ చేయను అంటున్నాడంట. ఇది మరలా కష్టం వచ్చేంత వరకు నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఈ రోజున చాలామంది లేరంటారు ఇలాగా, అవసరం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వస్తారు, అవసరం వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు. మిగిలిన రోజులు చేసే ప్రార్థన కంట అవసరం వచ్చినప్పుడు చేసే ప్రార్థన చూడాలండి. అబ్బా ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభువా నువ్వు తప్ప ఇంకా వేరే దిక్కు నాకు లేదు నాయన అంటారు. అదే మామూలు పరిస్థితుల్లో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయడం ఏంటి, అసలు ప్రార్థనే చేయరు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడుగా, ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన కూడా రాదండి నోటి నుండి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఎవరితో చెప్పుకుంటున్నాడు? తనకు తానే చెప్పుకుంటున్నాడు. ఈ రోజున మనము కూడా ఈ భక్తుడిని ఫాలో అవ్వాలి. ఏ విధంగా? మనము మన ప్రాణంతో చెప్పాలి, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములు దేనిని నువ్వు మర్చిపోవద్దు.
నువ్వు ప్రయాణాలు చేస్తున్నప్పుడు నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చావు కదా, దేవుని స్తుతించు. నువ్వు ఆహారం తింటున్నావే, ఆహారం తింటున్నప్పుడు క్షేమకరంగా లోపలికి వెళ్ళి అది అరుగుదలయ్యి చక్కని ఆరోగ్యం నీకు వచ్చిందే, దాని కొరకు దేవుని ప్రార్థించు, దేవునికి కృతజ్ఞత చెల్లించు. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడే, దేవునికి స్తోత్రాలు చెప్పు. నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట అపాయాలు వస్తున్నప్పుడు, భయంకరమైన తెగులు నిన్ను ఆవరించినప్పుడు నీకు అపాయం రాకుండా దేవుడు తన దూతలను నీకు కావలిగా ఉంచాడే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఈ రోజున మనం అందరము కూడా నేర్చుకోవలసిన ప్రార్థన అండి ఏంటిది? నువ్వు లేదా మనందరము కూడా మన ప్రాణములతో చెప్పుకోవాలి. ఆయన చేసిన ఉపకారముల జ్ఞాపకము చేసుకుంటూ దేవుణ్ణి మనము ప్రార్థన చేయాలి. ఒకవేళ మనలో ఎవరైనా దేవుని స్తుతించలేని వారిగా ఉన్నట్లయితే మనం ఆ విధంగా ఉండడానికి వీలులేదు. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలకు మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట మీ యందు దేవుని యొక్క చిత్తము. దేవుని చిత్తం ఏంటంట? నువ్వు ఎల్లప్పుడూ దేవునికి థ్యాంక్స్ చెప్పడం దేవుని యొక్క చిత్తమై ఉంది. అంటే నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పట్లేదంటే నువ్వు ఏది నెరవేర్చట్లేదు? దేవునికి యొక్క చిత్తము నెరవేర్చట్లేదు అని అర్థం. చదువుతారు ఒకసారి ఆ మాట మీకు చూపిస్తాను. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయములందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏది దేవుని చిత్తం అంటే నువ్వు ఎన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ 2024 సంవత్సరంలో 8 నెలలు దేవుడు కాపాడాడంటే ఎంత క్షేమము, ఎంత ఆరోగ్యము, అవునా కదా? ఈ రోజున ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలంటే భయపడుతుంది, భయం వచ్చేస్తుంది. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒక అమ్మాయి బయటికి వెళ్ళి ఇంటికి క్షేమంగా రావాలంటే గ్యారంటీ ఉండట్లేదు, క్షేమంగా వస్తుందో రాదో తెలియట్లేదు. అంత భయంకరమైన సంఘటన. పని చేసే చోట సేఫ్టీ లేదు, ప్రయాణాలు చేసే చోట సేఫ్టీ లేదు. కానీ దేవుడు చూడండి మనందరినీ కాపాడాడు, అందరికీ క్షేమాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుని ఎంతైనా మనము స్తుతించాలి, ఎంతైనా ప్రభుని ఆరాధించాలి. మనం ఏ విషయంలో కూడా మీరు తప్పిపోకూడదండి. దేవునికి థ్యాంక్స్ చెప్పే విషయంలో ఆయన చిన్న కార్యం చేశాడా దానికి థ్యాంక్స్ చెప్పండి. మీరు ప్రార్థన చేసినట్టే దేవుడు జవాబు ఇచ్చాడా వెంటనే ప్రభువుకు థ్యాంక్స్ చెప్పండి. ఈ 8 నెలలు దేవుడు కాపాడాడే. నేను అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను మొత్తం అందరూ లేచి సాక్ష్యం చెప్తారేమో, చిన్న చిన్న సాక్ష్యాలు. ఈ 8 నెలలు దేవుడు నన్ను కాపాడాడు, అందుని బట్టి దేవుడికి వందనాలు అని సాక్ష్యం చెప్తారేమో అనుకున్నాను. చెప్పాలండి, నేర్చుకోవాలండి. ఒక వ్యక్తి నీకు ఏదైనా సహాయం చేసాడు అనుకోండి, మీరు థ్యాంక్స్ చెప్తారా లేదా? చెప్తారా లేదా? చెప్తారా? ఉంది కాబట్టి చేశాడులే అంటారా? చెప్పండి. ఆడికి ఉంది కాబట్టి ఇచ్చాడు, ఏముంది అంటారా? అలాగంటే మరలా ఆ వ్యక్తి నుంచి మీరు మేలు పొందుకోగలరా? సహాయం పొందుకోగలరా? పొందుకోలేరు. రోజున దేవుడు ఇచ్చిన ప్రతి దానికి మనం థ్యాంక్స్ చెప్పకపోతే దేవుడు అలాగే అనుకుంటాడు, అదే ఇన్ని గొప్ప కార్యాలు చేశాను, ఆయుష్నిచ్చాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను, చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చాను, అయినా కనీసం కృతజ్ఞత లేదే అనుకుంటారా లేదా? ఒక వ్యక్తికి లేదా ఎవరికైనా మీరు సహాయం చేశాడండి, సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని పొందుకున్న తర్వాత ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ దీవించబడిన తర్వాత ఆ వ్యక్తి కనీసం నీ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ అని అనకపోతే మీకు ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది చెప్పండి? అరే ఎంతగా వీళ్ళకి సహాయం చేశాను, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నాను, డబ్బులు లేనప్పుడు డబ్బులు ఇచ్చాను, సహాయం చేశాను, కనీసం నోటి మాటకైనా థ్యాంక్ యూ అని చెప్పలేదు అనుకుంటామా లేదా? మరలా ఆ వ్యక్తి మన కోసం ఆలోచిస్తాడా? మరలా ఆ వ్యక్తి మనల్ని పట్టించుకుంటాడా? మరలా మనకి ఏదైనా అవసరం అయినప్పుడు ఆ వ్యక్తి ముందుకు వచ్చి మనకి సహాయం చేస్తాడా? చేయడు. ఎందుకంటే నీకు సహాయం చేసినప్పుడు కనీసం కృతజ్ఞతను చూపించలేదు.
మరి దేవుడి విషయంలో నువ్వు ఎన్నిసార్లు ఆయన మేలు చేసినా దేవునికి కృతజ్ఞత లేకుండా ఉండిపోయావో, మరి మన సంగతి ఏంటి? మనల్ని బట్టి దేవుడు ఒకవేళ అలా అనుకుంటే, అరే నా కుమార్తెకు లేదా నా కుమారుడికి ఎంత సహాయం చేశాను, చేసిన ప్రార్థన అన్నిటికీ జవాబులు ఇచ్చాను, కానీ కనీసం నాకు కృతజ్ఞత చెప్పలేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మర్చిపోబోతున్నాడు. ఇంకా కింద వచనంకి వెళ్దామమ్మా. 2వ వచనం 146 2వ వచనం. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. దేవునికి స్తోత్రం. ఏంటంట? నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఏ కాలము? కష్టకాలంలో కదా. మనం ఏ కాలంలో ప్రభుని ఆరాధిస్తాం? మనం ఏ కాలంలో ప్రభుని స్తుతిస్తాం? మనం ఏ కాలంలో ప్రభు సన్నిధికి వస్తాం? ఏ కాలంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం? కష్టకాలము. అవును కదా. కన్నీరు వచ్చే కాలంలో, ఆపదలు వచ్చిన కాలంలో మనం దేవుని దగ్గరికి వస్తాం. కానీ భక్తుడు అంటున్నాడు, నా జీవితకాలం అంతా నేను దేవుణ్ణి స్తుతించాలి. ఎవరితో చెప్తున్నాడు? తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అంటే మనమే చెప్పుకోవాలి ఈ మాట. ఏమని? నా జీవిత కాలం అంతా కూడా నేను దేవుని స్తుతిస్తా. అంటే ఏంటో తెలుసా? ఇట్స్ ఏ డే ఆఫ్ కమిట్మెంట్. నువ్వు తీర్మానం తీసుకోవాల్సిన దినం ఇది. నువ్వు దేవుని ఎదుట ఒక తీర్మానం తీసుకోవాల్సిన సమయము. ఈ కీర్తన అంతా చదివితే తనకు తానే అనుకుంటాడు, నువ్వు దేవుని స్తుతించు, ఆయన నమ్ముకోవడం మంచిది, ఆయన తప్ప మనకి వేరే ఆధారం లేదు, ఆయన తప్ప రక్షించే నాదుడు లేడు అని చెప్పి ఆ కీర్తన అంతా కూడా ఉంటుంది. ఈరోజు ఈ కీర్తన ద్వారా దేవుడు మనకి ఏంటి తెలుసా నేర్పిస్తున్నాడు? నువ్వు ఒక కమిట్మెంట్ తీసుకో, ఒక తీర్మానం తీసుకో. ఏ తీర్మానం? ప్రతి విషయంలో కూడా నేను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞుడిగా ఉంటాను. ప్రతి విషయంలో నా దేవుని ఆరాధిస్తాను. ఇందాక మనం పాట పాడుకున్నామే, ఏమి ఉన్నా లేకున్నా. పాడుతారు ఒకసారి. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఎంత చక్కగా బద్దలాడుతామో. ఎలాగా? పాటలు పాడుతూ. ఒక సేవకుడు చెప్తా అంటాడు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా పెదాలతో మాటల్లో అబద్ధాలు ఆడితే క్రైస్తవులంట పాటలతో అబద్ధాలు ఆడుతారంట. నిజమేనా? అవునా కదా? పాటలతో అబద్ధాలు ఆడేస్తుంటారు కదా. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకపోయినా, దీనిలోనంటే ఆనందం. నిజమే. యేసునందు ఆనందమేనా నిజంగా? పాడుతుండం సదాకాలము. రాదు. నీతో నేను జీవించేదని యేసయ్య. ఏ కాలము చెప్పండి? ఏ కాలం? సదాకాలం. నిజమేనా? దేవుడు నీకు ప్రార్థించిన దానికి ఒక రోజు లేట్ అయితే చాలు జవాబు. ఆ సదాకాలం ఏమైపోతుంది చెప్పండి? ఆ సదాకాలం ఏమైపోద్ది? ఆ క్షణమే దేవా నాకు ఏం చేసావు, నువ్వు ఎంత భక్తిగా జీవిస్తున్నాను, ఎంత యథార్థంగా జీవిస్తున్నాను, ఎంత నీతిగా జీవిస్తున్నాను, నాకు ఏం చేసావు అని దేవుణ్ణి ప్రశ్నించే కాలంలోకి వెళ్ళిపోతాం మనం. ఆ విధంగా మనం ఉండడానికి వీలు లేదు. 63వ కీర్తన 4వ వచనం. 63వ కీర్తన 4వ వచనం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు నాకు దొరుకునట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎప్పుడంట? అక్కడ 146వ కీర్తనలో అంట, నా జీవిత కాలం అంతా, నా బ్రతుకు కాలం అంతా
అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు చనిపోయేంత వరకు కూడా దేవుని నువ్వు స్తుతిస్తూనే ఉండాలి. నువ్వు మరణించేంత వరకు దేవుని ఆరాధిస్తూనే ఉండాలి అని చెప్తూ ఇక్కడ 63వ కీర్తనలో అంటున్నాడు, నేను నా పడక మీద పడుకున్నప్పుడు రాత్రి జాములు యందు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా. ఎప్పుడు? రాత్రి జాము. ఈరోజు అడుగుతున్నాను, మనలో ఎంతమంది పడుకునే ముందు ప్రార్థన చేసే అలవాటు ఉంది? పడుకునే ముందు దేవునికి స్తోత్రం. ఇంకొంచెం ముందుకెళ్ళి మాట్లాడతా, మనలో ఎంతమందికి కుటుంబ ప్రార్థన చేసే అలవాటు ఉంది? చూసారా, సగం చేతులు దిగిపోయి పడుకోని ముందు ప్రార్థన చేస్తున్నారు. వేరే ప్రభా ఇప్పుడు మంచం ఎక్కే ముందు అనమాట. కొంతమంది పడుకొని కూడా ప్రార్థన చేసే గనులు కూడా ఉంటారు. ఫుల్గా తినేసి మంచం ఎక్కేసిన తర్వాత అరే ప్రార్థన చేయ, ఒక్కొక్కసారి ఈ మాటలు గుర్తొచ్చి అన్నయ్య చెప్పాడు కదా వాక్యం, పడుకునే ముందు ప్రార్థన చేయ. ప్రభా నా పరిస్థితి తెలుసు కదా ప్రభా, ఫుల్గా తినేసాను నీకు స్తోత్రం, ఫుల్గా తినేసాను నీకు స్తోత్రం, లెగలేని పరిస్థితి నాయనా, ఈరోజంతా కాపాడేందుకు వందనాలు, రాత్రి అంతా చక్కని నిద్ర దయచే. కొంతమంది గనులు చేసే ప్రార్థన. మరి కుటుంబ ప్రార్థన, దేవుని కుటుంబం అంతటినీ కాపాడినందుకు నువ్వు కుటుంబ ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో నీ కుటుంబంగా కలిసి ఆయన ఆరాధన చేస్తున్నావా? దేవుని సేవకునిగా మనం చేస్తున్నాం. నువ్వు ఎప్పుడైతే కుటుంబంగా కలిసి నీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కుటుంబ ప్రార్థన బహుశక్తివంతమైనది. యెహోషువ అంటాడు, ఎవరినైనా సేవించుకోండి కానీ నేను నా కుటుంబం మాత్రం యెహోవాను సేవించదము. భక్తి కేవలము ఒక వ్యక్తితో మాత్రమే ఉండడానికి వీల్లేదు, కానీ ఆ కుటుంబం అంతా కలిసి ప్రభు సన్నిధిలో ఆరాధించాలి. ఈ రోజున చాలా క్రైస్తవ కుటుంబాలలో కుటుంబ ప్రార్థన కరువైపోయింది. దేవుడు కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞత లేదు. ఆ దినమంతా ఆ కుటుంబాన్ని కాపాడి క్షేమాన్ని ఇచ్చి మరలా రాత్రికాల సమయంలో చక్కగా కుటుంబం అంతా కలిసి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడికి కనీసము కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయలేని వారిగా మనం ఉన్నాం. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి, మన పరిస్థితి ఎలా ఉంది, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో. కనీసం దేవునికి ఆరాధించలేని పరిస్థితుల్లో ఉండిపోయామా? ఒకసారి ఆలోచన చేయండి. అందరూ నా వైపు చూడాలి. కుటుంబ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడండి. కుటుంబంగా మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. మీకు విషయం తెలుసా, మేము కూడా స్టార్టింగ్లోని కుటుంబ ప్రార్థన చేయలేకపోయే వాళ్ళమే. ఒకరోజు చేస్తే ఒకరోజు గ్యాప్, ఒకరోజు చేస్తే ఒకరోజు గ్యాప్. కానీ ఒక తీర్మానం తీసుకున్నాం, ఏది ఏమైనా సరే ఒకవేళ ఇంట్లో ఆ టైంకి నేను లేకపోయినా, ఎందుకంటే నేను మీటింగ్స్ కాడికి వెళ్ళిపోతుంటాను, ఒకవేళ ఇంట్లో నేను లేకపోయినా సరే మా అమ్మకి నా భార్యకి ఒకే మాట చెప్పాను, ఒకవేళ నేను ఉన్నా లేకపోయినా మీ ఇద్దరే ఉన్నా ఖచ్చితంగా మోకాలు వేయండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థనలు ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే మేము దాన్ని కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసామో, ఎవరు ఉన్నా లేకపోయినా కుటుంబంగా కలిసి మాత్రం ప్రార్థన చేయడం ఈ రోజుకి మేము ఆపలేదు. ప్రతిరోజు కంటిన్యూగా కుటుంబ ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. దేవుడు మాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఈ కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు మా కుటుంబంలో దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కుటుంబ ప్రార్థనని నిర్లక్ష్యం చేయొద్దు. కుటుంబంగా మనం కలిసి ప్రభువుని ఆరాధించాలి, ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. ఆయన చేసిన ఉపకారములు దేనిని మర్చిపోకూడదు. అలాగే 145వ కీర్తన 2వ మాట, అనుదినము, ఏ దినం? అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఎప్పుడంట? ఏ దినము? ఏ దినము? అనుదినము మనము దేవుణ్ణి స్తుతించాలి. కేవలము ఏదో అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు, ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తారో తెలుసా? ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు, ఏదో కార్యక్రమాలు అయినప్పుడు, లేదా క్రిస్మస్ వచ్చినప్పుడు, న్యూ ఇయర్ వచ్చినప్పుడు, ఈస్టర్ వచ్చినప్పుడు, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో కనిపిస్తారు.
కానీ దేవుడు వాక్యం చెప్తుంది, నువ్వు ఎప్పుడు దేవుని స్తుతించాలంట? ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు అనుదినము. ఎప్పుడు చెప్పాలి? గట్టి చెప్పాలి. అనుదినము. ఎవ్రీ డే యూ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. అన్ని పరిస్థితుల్లో కూడా ప్రతి దినము నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. యెహోవాను స్తుతించుట మంచిది. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ ఉంటే చూడండి, ముందుకు చదవండి. 146వ కీర్తన 3వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎందుకు దేవుని ఇంకా మనం స్తుతించాలంటే, నీకు రక్షణకర్త అయి దేవుడు ఉన్నాడు కాబట్టి. అందుకే 118వ కీర్తన ఒకసారి చూడండి. 118వ కీర్తన 9వ వచనం. చూడకుండా ఎవరైనా చెప్పగలరా? చెప్పాలి. 118వ కీర్తన 9వ వచనం. మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రోజున చాలామంది మనుషుల మీద నమ్మకంతో చాలా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అది పంటే క్లియర్ అవుతుంది. పాపం ఇందాక నుంచి చాలా ఏడుస్తూ పాపం. దేవానికి స్తోత్రాలు ప్రభా. రైట్. సో దయచేసి గమనించండి, మనం రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజున చాలామంది మనుషుల మీద నమ్మకంతో, మనుషుల మీద వాళ్ళు నమ్మి, మనుషులను విశ్వసించి ఏం చేస్తారు, చాలామంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు. కానీ ఏదో ఒక రోజు ఆ మనిషి ఏం చేస్తాడు, నిన్ను మోసం చేస్తాడు. ఈరోజు చాలా సందర్భాల్లో మనుషులు ఎవరి దగ్గర తెలుసా మోసపోతున్నారు? బాగా నమ్మిన వారి దగ్గరే మోసపోతున్నారు. ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరినైతే ఎక్కువగా విశ్వసిస్తారో వాళ్ళే ఏం చేస్తున్నారు, మోసం చేసి వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా, కొంతమంది స్నేహితుల మీద ఆధారపడతారు. దేవుడు అంటాడు, నీ యొక్క స్నేహితుని అందు నువ్వు లక్ష్యం ఉంచొద్దు, నీ ముఖ్య స్నేహితుని అందు నువ్వు నమ్మకము ఉంచుకోవద్దు. ఈ రోజున స్నేహితులు నమ్మి, బంధువులు నమ్మి చాలామంది ఉంటున్నప్పుడు నమ్మిన వారిని సైతము మోసం చేసి మనుషులు ఏం చేస్తున్నారు, వారికి కీడుని తలపెడుతున్నారు. దేవుడు వాక్యం సెలవు. అందుకే నువ్వు మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకో. ఆయన నీకు మేలు చేస్తాడు. ఆయన నీకు, నువ్వేమనుకుంటున్నావు, ఆయన నీకు కార్యించి. అందుకే అంటాడు కదా, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలుగదు. ఈరోజు నువ్వు రక్షణ పొందుకోవాలంటే ఎవరి ద్వారా రక్షణ పొందుకోవాలి? నువ్వు దేవుడి ద్వారానే. నేను రక్షించేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఆ దేవాది దేవుడే నేను రక్షించాలి. రక్షణ యెహోవా ఆధీనంలో ఉంది. నేను రక్షించే సామర్థ్యం ఎవరికైనా ఉందంటే అది కేవలం దేవునికే ఉన్నది. అందుకే దానియేలు అనే భక్తుడు సింహాల బోన్లో వేసినప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు, ఈ దానియేలుని ఈ సింహాలు తినేసి ఉంటాయి, చంపేసి ఉంటాయి అంటారు. అయితే దానియేలు మాత్రం ఆ సింహాల బోన్లో ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తూ దేవునికి మొక్కుతున్నాడు. దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఉదయకాలంలో రాజు వచ్చి అంటాడు, దానియేలు నువ్వు బ్రతికే ఉన్నావా? నిన్న దినాన సింహాల బోన్లో వేయబడ్డావు కదా, నువ్వు బ్రతికే ఉన్నావా దానియేలు అనగానే దానియేలు అంటాడు, రాజు చిరంజీవి అగునుగాక. ఏంటిది? రాజు చిరంజీవి అగునుగాక అనగానే రాజు ఆశ్చర్యపోతాడు. అరే ఎలా బ్రతికాడు, ఎలాగా బ్రతికాడు? అప్పుడు ఆ రాజు అంటాడు, అయ్యా
నువ్వు సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షించాడా అన్నప్పుడు దానియేలు అంటాడు, నేను నిత్యము సేవించుచున్న నా దేవుడే నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు. ఆ రక్షణ రాజుల వల్ల నాకు కలగలేదు, నరుల వల్ల నాకు కలగలేదు, కానీ నా దేవుడే నన్ను రక్షించాడు. ఈ రోజున మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు మనం అందరము కూడా రక్షణ పొందుకోవడానికి కారణము మన దేవుడు కాదా? కొన్నిసార్లు ఆలోచన చేస్తే నాకు భయం అనిపిస్తుంది. ఏంటో తెలుసా, ఒకవేళ దేవుడు నన్ను రక్షించకపోతే, దేవుడు అవునా కదా, దేవుడు ఒకవేళ మన కుటుంబాలని రక్షించకపోతే, మన మీద దేవుడు యొక్క కనికరం లేకపోతే ఈరోజు మన జీవితాలు ఎలా ఉండేవో, మన బ్రతుకులు పాడైపోయేవేమో, నరకానికి వెళ్ళిపోదామేమో. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనం రక్షించాడు కాబట్టే ఈరోజు ఆయన సన్నిధిలో సజీవంగా మనం ఉన్నాం. రాజులైనను మనం రక్షించలేరు, అధికారులైనను మనం రక్షించలేరు, కానీ రక్షణ ఎవరి ద్వారా కలుగుతుంది? మనం సేవిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి వలన మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనల్ని ఎంతగా పట్టించుకుంటున్నా, ఎంతగా మనల్ని కాపాడుతున్నా, మనకు రక్షణ కలుగజేసిన ఆ దేవుణ్ణే మనం నిర్లక్ష్యం చేస్తే ఎంత దారుణం అండి. కాబట్టి ప్రభు సన్నిధిలో మరొకసారి మీకు మనవి చేస్తున్నాను, మనం ఏ విషయంలో కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పకుండా మనం వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, ఖచ్చితంగా ఆయనకు కృతజ్ఞతలుగా మనం ఉండాలి. అది మనకు ఆశీర్వాదం, అది మనకు మేలు. 103వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, సమాధిలోనికి నా ప్రాణము వెళ్ళిపోకుండా నన్ను విమోచించవయ్యా నువ్వు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నేను ఇంకా చచ్చిపోకుండా నన్ను బ్రతికించవయ్యా నువ్వు. నిజమే. ఒకసారి ఆలోచన చేయండి. కొన్నిసార్లు మనకి ఏదైనా చిన్న అనారోగ్యం కలిగినప్పుడు అనారోగ్యం కారణాన్ని బట్టి, అదే అనారోగ్య సమస్య బట్టి చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ అదే అనారోగ్య సమస్య నీకు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయగానే దేవునికి జవాబిచ్చాడు, దేవునికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఏ సమస్యలు అయితే నువ్వు ఉన్నావు అదే సమస్య మరొక వ్యక్తికి ఉన్నప్పుడు ఆ వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ అదే సమస్యతో నువ్వు ఇంకా బ్రతుకున్నావు అంటే దేవునికి ధైర్యాన్ని ఇస్తున్నాడు, కాపుదలు ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, దాన్ని జయించే శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. మరి దేవుడు ఇన్ని కార్యాలు చేసినప్పుడు దేవునికి ఏ విధంగా నువ్వు నేను మనము కృతజ్ఞత లేకుండా ఉండగలం? ఒకసారి ఆలోచన చేయండి. స్తుతి చేయుట యథార్థవంతులకు సోమస్కారం. దేవుడు మనల్ని ఎలా పుట్టించాడండి? యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ మనం ఏం చేయాలి? ఆయన నిత్యము స్తుతిస్తూ ఉండాలి, ఆయన కొనియాడుతూ ఉండాలి. ఏ విషయంలో కూడా దేవుని పక్కన పెట్టి మనం ఏ పని చేయడానికి వీలు లేదు. ఎప్పుడంటే స్తుతించారు అనుదినము. 145:2 అనుదినము దేవుని స్తుతించారు. ఈ రోజున చాలామంది ఎప్పుడు తెలుసా దేవుని స్తుతిస్తుంటారో? కొంతమంది వాళ్ళ మూడ్ బాగుంటే, డిపెండింగ్ ఆన్ యువర్ మూడ్, లేకపోతే అస్సలు దేవుడు ఈరోజు నా మూడేం బాగాలేదండి, నేను ప్రార్థన చేయలేను, ఈరోజు నా మూడేం బాగాలేదు, వాక్యం చదవబుద్ధి వేయట్లేదు, ఈరోజు నా యొక్క మైండ్ ఏం బాగాలే, అంత డిస్టర్బెన్స్గా ఉంది, ఈరోజు నేను చర్చికి రాను, చర్చికి వచ్చినా నా మనసు స్థిరంగా ఉండదు, అందుకే చర్చికి రాను. ఈరోజు నువ్వు దేని మీద ఆధారపడి ప్రభువుని స్తుతిస్తున్నావు? నీ యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి ప్రభువుని స్తుతిస్తున్నావు. అది దేవుడి వాక్యానుసారమైంది కాదు. నువ్వు ఎప్పుడు ప్రభువుని స్తుతించాలి? అనుదినము స్తుతించాలి. ఈవెన్ యువర్ మైండ్ ఇస్ నాట్ గుడ్, ఒకవేళ నీ ఆలోచన సరిగ్గా లేకపోయినా సరే నువ్వేం చేయాలి? దేవుని స్తుతించే విషయంలో నువ్వు వెనుకాడడానికి వీలు లేదు. నీ మూడ్ మీద ఆధారపడి నువ్వు దేవుని స్తుతించడం కాదు. నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ప్రభుని ఆరాధించడం కాదు, నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు, నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాక్యం చదవడం కాదు, నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సహవాసానికి రావడం కాదు, నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆదివారం అటెండ్ అవ్వడం కాదు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రభుకి ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధిలో స్తుతించాలి. అది నీకు ఆశీర్వాదం. మరొకసారి చెప్తున్నాడు, నీ మూడ్ బట్టి, నీ ఇంట్రెస్ట్ను బట్టి దేవుని సన్నిధికి రావద్దు.
దేవుని సన్నిధికి వెళ్తే నాకు ఆశీర్వాదం, నా దేవుడు నన్ను కాపాడాడు, నా దేవునికి కృతజ్ఞత కలిగి నేను ఉండాలి అని దేవుని మందిరానికి రావాలి. అంతేగాని నాకు ఈరోజు ఇంట్రెస్ట్ లేదండి, అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. దేనికి ఇంట్రెస్ట్? ఇంట్లో అంతా పని వల్ల మొత్తం ఇంట్రెస్ట్ పోయింది, ప్రార్థన చేయలేక. అందుకే ఈరోజు ప్రార్థన చేయండి. అదే భక్తి. ఈరోజు అంతా కష్టపడ్డానండి, కష్టపడి వచ్చాను కదా అందుకే వాక్యం చదవలేకపోతున్నాను. అదే భక్తి. ఈరోజంతా ఆఫీస్లో ఉన్నాను అందుకే ప్రార్థన చేయలేకపోతున్నాను. అదే భక్తి. ఒకసారి ఆలోచన చేయండి. నేర్చుకోవాలి ఇవన్నీ మనం. ఈరోజు మా ఆయన నన్ను తిట్టాడు అందుకే ప్రార్థన చేయండి. అవునా? కొంతమంది ఉంటారు మహానుభావం, భర్త తిడితే ప్రార్థన చేయరు, భర్త కోప్పడితే దేవుని సన్నిధి డుమ్మ కొట్టేస్తారు. అంటే భర్త కోప్పడితే దేవుడు ఏం చేశాడు? ఇంట్లో వంట సరిగ్గా లేకపోతే అంతే. ఏం జరిగినా సరే కోప్పడేది ఎవరి మీద? దేవుడి మీద. ఎందుకంటే వెంటనే పనిష్మెంట్ ఇవ్వడు కదా ఆయన, అందుకే ఆయన మీద కోపం. దయచేసి గమనించండి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉత్సాహంగా ఉంటామో, ఎప్పుడైతే చురుకుగా ఉంటామో అది మనకి ఆశీర్వాదం. దేవుని సన్నిధి ఎప్పుడు మనం మిస్ అవ్వకూడదు. మరలా చెప్తున్నాను, నీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, నీ యొక్క మూడుని బట్టి దేవుని సన్నిధికి రావడానికి వీల్లేదు. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, నీ ఇంట్రెస్ట్ ఎలాగున్నా, నీ మూడు ఎలాగున్నా సరే నువ్వు దేవుని సన్నిధికి రావాలి, ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి. ఎప్పుడు సంఘ కార్యక్రమాలు అయినా సరే ఏం చేయాలి? అందరం అటెండ్ అవ్వాలి. మొన్నటి దినాన్న ప్రార్థనకు చాలామంది రాలేదు. ఎందుకు రాలేదు చెప్పండి? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. అడుగుదామని మర్చిపోయాను, దేవుడే జ్ఞాపకం చేశాడు. దేవునికి స్తోత్రం. మొన్న సంఘ కార్యక్రమం జరిగింది, ప్రార్థన జరిగింది, కృతజ్ఞత కూడిక. ఎందుకు రాలేదు చెప్పండి? అనొచ్చు, పాస్టర్ గారు చాలా వర్షం పడింది అందుకే ప్రార్థన చేశాం. ప్రభువా ప్రార్థన అయ్యేంత వరకు వర్షం రాకూడదని. అయిపోయింది. మీరు చూసారా లేదో? ఆ రోజు ప్రార్థనకి ఎవరైతే వచ్చారో వాళ్ళకి తెలుస్తుంది. ఇంటికి వెళ్ళినప్పుడు వర్షం పడింది. అవునా కాదు? జ్యోతి వచ్చింది ప్రేయర్కి, జ్యోతిని దేబెట్టాక చినుకులు స్టార్ట్ అయ్యి. ఆ రోజు మనకి ఇంక ఇంటి దగ్గర ఉంది, ప్రార్థన అయిపోయి బయటకు వచ్చింది, చినుకులు స్టార్ట్ అయ్యి. అవునా కాదా? ప్రార్థన చేసావు, ప్రభా రాకూడదు. ఈరోజు వర్షం పడితే ఆరాధన ఎక్కడ మానేస్తారని చెప్పి నిన్నటి నుంచి ప్రార్థన, ప్రభా రేపు దినాన్ని ఆరాధన ఉంది నాయన. నిన్న జ్యోతికి అదే చెప్పాను. జ్యోతిని ఇంటికి దేబెట్టినప్పుడు, అమ్మ రేపు తుఫాను వచ్చినా ఏ వచ్చినా సరే ఆరాధన ఉంటుందమ్మా, ప్రార్థన చేద్దాం, వచ్చేయండి దేవుడి మందిరం. దేవుడు సహాయం చేశాడు. చక్కటి వాతావరణం దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి దేవుడు ఇన్ని కార్యాలు మనకి చేస్తున్నాడు, మనం ప్రార్థించిన ప్రతిదీ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడే. మరి ఎందుకు దేవుని స్తుతించలేకపోతున్నాం మనం చెప్పండి? అనుకోవచ్చు, పాస్టర్ గారు దేవుడు నేను అడిగింది దేవుడు, ఇంక నీకేం కావాలి? నీకేం కావాలి చెప్పు? ఇంకా నీకేం కావాలి? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు సరిపోదా? ఈరోజు బ్రతికున్నావు సరిపోదా దేవుని స్తుతించడానికి? ఒకసారంట ఇద్దరు వ్యక్తులు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరికి దేవుడు అద్భుత కార్యాలు చేశారు, ఇద్దరికి దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశారు, ఇద్దరి పట్ల ఒకే కృప చూపించారు, ఇద్దరి పట్ల ఒకే ప్రేమ చూపించారు. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తూ అందులో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభువా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, మంచి ఆయుష్నిచ్చావు, ప్రభువా నాకు ఏది కావాలో ప్రతిదీ నాకు అనుగ్రహించావు దేవా, ఇంకా ఉన్నతమైన స్థితి కావాలి. వినాలి, ఇంకా నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి ప్రభా. ఇచ్చింది సరిపోదు, నాకు ఇంకొంచెం కావాలి. ఏంటంట?
నాకు ఇంకొంచెం కావాలి అని చెప్పి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంట. మరొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభా ఏ యోగ్యత నాకు లేదు, అయినా సరే నన్ను ఎంత ఆశీర్వదించేవాడు ప్రభా, చాలునైనా నీ ఆశీర్వాదాలు అని చెప్పి ఒకడు ప్రార్థన చేస్తున్నాడంట. ఒకడేమొచ్చి, ప్రభా నేను ఏదైతే అనుకున్నానో, నేను అనుకున్న ఆశీర్వాదం ఇంకా రాలేదు, నాకు దయచేయి అంటే, మరొకడేమొచ్చి, ప్రభా అసలు యోగ్యతే నాకు లేదు, అటువంటి నాకు సహాయం చేసావు ప్రభా, చాలునైనా నీ ఆశీర్వాదం అని చెప్పి ఒకడు ప్రార్థన చేయాలి. ఈ ఇద్దరు ప్రార్థనలు ప్రభు ఆలకించాడు. ఇద్దరు ప్రార్థనలు ప్రభు ఆలకించి ఒక వ్యక్తితో దేవుడు అన్నాడంట, ఎవడైతే ప్రభు నేను అనుకున్న స్థితికి ఇంకా రావాలి, ఇంకా నన్ను ఆశీర్వదించు, ఇంకా నాకు కావాలి, ఎవడైతే అన్నాడో అని చూసి అన్నాడంట, అరే నీకు ఇచ్చిందే ఎక్కువరా, అసలు ఈ ఆశీర్వాదానికి నువ్వు అర్హుడివే కాదు, యోగ్యుడివే కాదు, అయినా సరే నిన్ను ప్రేమించి నేను ఇచ్చినందుకు కనీసం థ్యాంక్స్ చెప్పకుండా, చాలు నాయనా అనకుండా ఇంకా కావాలి ఇంకా కావాలని అంటున్నావురా, నీది తృప్తి లేని జీవితంరా. ఏంటిది నీది? ఏ జీవితము? తృప్తి లేని జీవితం. కొంతమంది ఉంటారు, దేవుడు ఎంత దీవించినా ఆ పక్కోడికి ఏదో ఉందని ఇంకా అడుగుతారు. ఏంటిది? ఎంత దీవించినా ఆ పక్కోడికి ఏదో ఉంది, ఆడిది నాకు కావాలి. నీ సామర్థ్యం కొరకు, నీ స్తోమత కొలది దేవుడు నీకు ఇచ్చాడు, తృప్తి పొందు. ఇంకా ఏం కావాలి? ఆడికి ఏదో ఉంది అది కావాలి, ఆమెకి ఏదో ఉంది అది కావాలి, ఆ ఇంట్లో ఏదో ఉంది అది నాకు కావాలి. తృప్తి లేని జీవితాలు. దేవుడు అన్నాడంట, ఒరే నీకు తృప్తి లేని జీవితం రా, నీలాంటి ఇంకా చేసి కూడా వృధానే అని చెప్పి వాడికి జవాబిచ్చాడు. మరొకడు ఏమని ప్రార్థన చేశాడు, ప్రభా అసలు యోగ్యతే లేదు నాకు, అలాంటి నాకు ఎంత మేలు చేస్తావు, చాలు ప్రభా నీ ఆశీర్వాదం, వీటి నేను సరిపెట్టుకుంటానులే నా జీవితకాలం. ఒకడేమో దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో తృప్తి చెందుతున్నాడు, ఒకడిదేమో తృప్తి లేని జీవితము, మరొకటిది తృప్తి కలిగిన జీవితం. అయితే వీడిని చూసి దేవుడు అన్నాడంట, అరే నీకు నేను చేసింది చాలా చిన్నదే, అయినా సరే చాలా అంటున్నావు ఏంట్రా బాబు, అయినా సరే ఎంత కృతజ్ఞత ఏంట్రో నాయనా, నీకు ఏదైనా చేస్తే నీలాంటోడికే చెయ్యాలి, ఎందుకంటే నేను చిన్న కార్యం చేసినా తృప్తి చెందుతున్నావు, నువ్వు చిన్న కార్యం చేసినా నాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు, నువ్వు నీలాంటోడికి ఏ కార్యం చేసినా మంచిదే, నా నామాన్ని నువ్వు గణపరుస్తావు అని చెప్పి దేవుడు అంట ఈ తృప్తి లేని వాడిని విడిచిపెట్టేసి ఎవడైతే తృప్తి కలిగి జీవించాడో దేవుడు వాడిని దీవించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి? తృప్తి కలిగి జీవిస్తున్నావా, తృప్తి లేకుండా జీవిస్తున్నావా? ఏ ఆలోచనతో నువ్వు ఉన్నావు, ఏ మనసుతో నువ్వు దేవుని దగ్గర ఉన్నావు? దేవుడిని దీవించ అయినా ఏదో కావాలని తాపత్రయమా, అయినా ఏదో దేవుని దగ్గర పొందుకోవాలని ఆశ ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ ఆలోచనతో నువ్వు ఉన్నావు? తృప్తి కలిగి ఉన్నావా, తృప్తి లేకుండా ఉన్నావా? దేవునికి ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి నువ్వు జీవిస్తే ఇంకా దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడతాడు, ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఏ వ్యక్తి అయితే చాలు అంటాడో, ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి, ఏ వ్యక్తి అయితే చాలు ప్రభువా అంటాడో ఆ వ్యక్తి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ వ్యక్తి అయితే ప్రభువా ఇంకా అంటాడో ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఆపేస్తాడు. చాలు ప్రభువా నీ మేలు చాలు నాయనా అన్నదానికి, ప్రభువా ఇంకా కావాలి నాయనా అన్నదానికి ఎంత తేడా ఉందండి. మొదట దేవుడు ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పొచ్చుగా, మొదట దేవుడు ఇచ్చిన దానికి కృతజ్ఞత కలిగి ఉండొచ్చుగా. దయచేసి అందుకే కొంతమంది జీవితాల్లో చూడండి, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదాలు అన్నీ ఆగిపోతాయి, బ్లెస్సింగ్స్ అన్నీ ఆగిపోతాయి. ఎందుకో తెలుసా? ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండరు, తృప్తి చెందరు, ఇంకా ఏదో కావాలి. అందుకే దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళు ఏదైతే మొదట ఆశపడ్డా ఆ ఆశీర్వాదం ఇచ్చి ఆపేస్తాడు అంతే. ఎవడైతే చాలు ప్రభు అంట వాడు దీవించబడుతూ వెళ్ళిపోతాడు, ఎందుకంటే వాడు తృప్తి చెందాడు. ఈరోజు మనలో ఏ ఒక్కరు కూడా తృప్తి లేని వారికి ఉండడానికి వీలు లేదు. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని బట్టి తృప్తి చెందండి. చిన్న ఇల్లు ఇచ్చాడా, ఆ చిన్న ఇంటిని బట్టి తృప్తి చెందు. దేవుడు నీకు బిడ్డలు ఇచ్చాడా, ఆ బిడ్డను బట్టి తృప్తి చెందు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడా, ఆ ఆరోగ్యాన్ని బట్టి తృప్తి చెందు. దేవుడు నీకు కొంచెమే ఆస్తి ఇచ్చాడా, ఆ కొంచెం ఆస్తిని బట్టి తృప్తి చెందు. అది లేకుండా చాలామంది ఉన్నారు, జ్ఞాపకం చేసుకో. ఆ ఆరోగ్యం లేకుండా చాలామంది ఉన్నారు, ఆ దీవెన లేకుండా చాలామంది ఉన్నారు, ఆ వస్త్రాలు లేకుండా చాలామంది ఉన్నారు. కొంతమంది వస్త్రాలు బట్టి అస్సలు తృప్తి చెందరండోయ్, వస్త్రాలు బట్టి అస్సలు తృప్తి చెందరు.
బట్టలు కొనుక్కుంటారు, అమ్మో బిల్లు వేసిపోద్ది, మామూలు కాదు. 1000 రూపాయలకి అదే బట్టలు వస్తే కానీ అయ్యగారికి అవ్వద్దు, అమ్మగారికి అవ్వద్దు. ఏ బట్టలు కావాలి? కాస్ట్లీ బట్టలు అనమాట. ఏ బట్టలు? కాస్ట్లీ బట్టలు. దయచేసి గమని, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి తృప్తి చెందు, నువ్వు తృప్తి కలిగి జీవించు. కొంతమంది అత్యాశలకు పోయి లగ్జరీ లైఫ్కి అలవాటు పోయిపోయి వాళ్ళకున్న స్తోమత కంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఎక్కువగా కొంతమంది ఉంటారు అధికమైన షాపింగ్లు. ఏంటిది? అధికమైన షాపింగ్లు. మామూలు షాపింగ్ కాదు, దంచి కొడతారు షాపింగ్లు. ఆ తర్వాత వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఉందా లేదా, వాళ్ళు కొంత దాచుకున్నారా లేదా, ఇంకేం ఆలోచించరు. షాపింగ్కి వెళ్తే డ్రెస్ దిగిపోవాలి అంతే, ఒక 10,000 డ్రెస్ దిగిపోవాలి. ఎందుకు? అవసరమా? ఆలోచన చేయండి. దేవుడు మీకు ఇచ్చిన దానికి తృప్తిగా జీవించండి. ఉన్న వాళ్ళు కొనుక్కున్నారని చెప్పి వాళ్ళని చూసి నువ్వు వాతలు పెట్టుకోవడానికి వీలు లేదు. వాళ్ళని చూసి లగ్జరీగా నేను జీవించాలి, వాళ్ళు అలా ఉన్నారు మేము కూడా అలాగ ఉండాలి అనుకోబాకండి ఎప్పుడు కూడా. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంతోనే తృప్తి కలిగి జీవించు. అప్పుడు నువ్వు దీవించబడతావు, దేవుడు ఆశీర్వదిస్తాడు. లేని వాటి కొరకు ఆశపడద్దు. దేవునికి ఏది ఇచ్చాడో దాన్ని బట్టే సంతోషించి ఆనందించు. దేవుడు ఎంత గొప్ప రక్షణ నీకు ఇచ్చినందుకు ఇంకా నువ్వు తృప్తి లేకుండా, దేవునికి ఎంత ఆరోగ్యం ఇచ్చినందుకు తృప్తి లేకుండా, దేవునికి నీ కుటుంబాన్ని సంతోషం ఆనందాన్ని ఇచ్చినందుకు తృప్తి లేకుండా ఇంకా ఏదో కావాలని నువ్వు వెతుకుతూ ఉంటే దానివల్ల అర్థము లేనే లేదు. కాబట్టి ప్రభు సన్నిధిలో మరొక్కసారి సేవకునిగా మనం చేస్తున్నాడు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి ప్రభువుని స్తుతించుడా మంచిది. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఎంత పెద్ద అబద్ధమో మనం ఆనందించం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును. ఎంతవరకు ఆనందం? ఎంతవరకు ఆనందం? ఆ మాట వరకే ఆనందం, దాని జీవితాల్లో మాత్రం చూపించం. దేవుడి వాక్యాన్ని ఎప్పుడైతే మన క్రియల్లో పెడతామో ఖచ్చితంగా దీవించబడతామంట, ఆశీర్వదించబడతాం. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకే 146వ కీర్తన చదువుకుని అందులో ఒక మాటను చూడండి. దేవుడు ఏదైనా ఒకసారి వాగ్దానం ఇస్తే ఆయన మాట తప్పని వాడు. 6వ వచనం, ఆయన ఆకాశమును సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే అది ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఆయన మాత్రం మాట తప్పని దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చాడా? అది ఆలస్యం అవుతుందా? ఆలస్యం అవుతుందేమో కానీ దేవుడు అలక్ష్యం మాత్రము చేయడు. అది లేట్ అవుతుందేమో కానీ దేవుడు దాన్ని విడిచిపెట్టదు. ఏదో ఒక రోజు నీ జీవితంలో ఆ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తాను ఏ చోట నిన్ను ఉంచాలని ఆశపడుతున్నాడో ఆ చోటికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. ఎందుకు లేట్ అయిపోతుందంటే నీ యొక్క అవిధేయత బట్టే. ఎందుకు లేట్ అయిపోతుందంటే నీ యొక్క అవిశ్వాసాన్ని బట్టే. ఎందుకు లేట్ అయిపోతుందంటే నువ్వు దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి. నీలోనే ఆ మిస్టేక్ ఉంది తప్ప దేవుల్లో లేదు. నువ్వు ఎంతగా ప్రార్థన చేయాలో అంతగా చేస్తున్నావా? ఎంతగా వాక్యం చదవాలో అంతగా వాక్యం చదువుతున్నావా? ఎంతగా దేవునితో సమయం గడపాలో అంతగా గడుపుతున్నావా? నువ్వేమీ చేయవు, దేవుడు అన్నీ ఇచ్చేయాలి. ఎంత స్వార్థం అండి. మనం ఏమీ చేయం కానీ అన్నీ దేవుడు మనకి ఇచ్చేయాలి. ఆయన ఎన్నడూనూ మాట తప్పని వాడు. మాట తప్పడు ఆయన. ఆయన చెప్పాడంటే చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అందరము కూడా కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించేవారిగా మనం అందరము కూడా యేసు నామములో ఉందుముగాక. ఆమేన్. తృప్తి కలిగిన జీవితాలు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. విశ్వాసంతో కూడిన జీవితాలు దేవుడు మనకి దయచేయునుగాక. ప్రతి దినము అనుక్షణము ఆయనను స్తుతించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి? తృప్తి కలిగి జీవిస్తున్నావా? తృప్తి లేకుండా జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించి